మా జగ్గయ్యపేట కాన్స్టిట్యున్సీని చూడటం వల్ల సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ మా తాతయ్య గారు కొన్ని లక్షల రూపాయల అమౌంట్ ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్లు కూడా చాలా డెవలప్ చేశారు. అటు ఆంధ్రాకి తెలంగాణకి నియోజకవర్గం చివరైనా కూడా మా శ్రీరామ్ తాతయ్య గారు మా నియోజకవర్గ రోడ్లు తీర్చిదిద్దారు. ఒక విషయం చెప్పాలంటే గత వైసీపీ పాలనలో గుంతలు ఉన్న రోడ్లు, అత్యాచారాలు, దోపిడీలు, భూ కబ్జాలు చాలా చేశారు గత ప్రభుత్వంలో. కానీ ఈ ప్రభుత్వం చూస్తే అభివృద్ధి చూసి వైసీపీ కార్యకర్తలు కూడా అభివృద్ధి చేశారని చెప్పి వారు కూడా ఒప్పుకుంటున్నారండి. దయచేసి మీరంతా ఈ 2 సంవత్సరాల కూటమి పరిపాలన మీద ఈరోజు తిరుపతిలో సభ సక్సెస్ జరిగింది, చాలా బాగా జరిగింది. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు కార్యక్రమాలు మొదలుపెట్టాడు. ఈరోజు నిజంగా వెన్నుపోటుదారులు ఎవరంటే మీరేనండి. వెన్నుపోటుదారులు నేను 3 రాజధానులు కడతా అన్నావు. 3 రాజధానుల మాట ఉంచితే కనీసం మీరు గుంతలు పూడ్చలేని దీనస్థితిలో ఉన్నారు. ఒకవైపు చెప్పాలంటే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుతున్నావు. ఆ రోజు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకాన్ని మొదలుపెట్టింది మీరు. మేము వచ్చిన తర్వాత దాన్ని ప్రైవేటీకరణ ఆపాము, వేల కోట్ల రూపాయలు దాన్ని కేటాయించాము. అలాగే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి చాలా కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారు. మెగా డిఎస్ చేశారు, అన్నా క్యాంటీన్లు బాగా సక్రమంగా నడుపుతున్నారు. మీరేమో కనీసం మా అధికార పక్షాన్ని ఢీకొనాలంటే ఒక కార్యక్రమం చేసినా కూడా మీరు ఇద్దరు సక్సెస్ కాలేకపోయారు. దయచేసి నిజంగా అభివృద్ధి జరగటం వల్ల ప్రజలు మళ్ళీ అవకాశం ఇచ్చారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన వెనుపోటుదారు ఎవరంటే మీరేనండి. ఎందుకంటే మెగా డిఎస్ ఇవ్వలేదు, అన్నా క్యాంటీన్లు తీసేశారు. మీరు తీసేసిన అన్నా క్యాంటీన్లో మేము 5 రూపాయలు భోజనం పెడతా ఉన్నాం. ఈరోజు కనీసం మీరు ఆ రోజు సీఎంఆర్ఎఫ్ చెక్ ఒకటి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈరోజు వేల కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మేము ఇస్తాము, ఎల్ఓసి ఇస్తున్నాము. పిల్లలకి మనం గవర్నమెంట్ స్కూల్కి చూసినట్టయితే మీరు ఇంగ్లీష్ మీడియం అన్నారు. మీకన్నా ఇంగ్లీష్ మీడియం మా గవర్నమెంట్ స్కూల్లో మా విలేజ్లో పోలంపల్లి గ్రామంలో ఒక పొదల రేణుక అనే ఒక విద్యార్థికి 595 మార్కులు వచ్చేసారు. అది మా గొప్పతనం.